మీద ఉన్న పెద్దలు, నగరికల్లు మండల వివిధ గ్రామాల నుండి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సంతోషం. 2024 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 15 మాసాలు దగ్గరగా పూర్తి చేసుకున్నాం. ఈ సందర్భంగా కొత్తగా సభ్యత్వం కార్యక్రమం పూర్తి చేసుకొని కేఎస్ఎస్ఎల్ దగ్గర నుండి, బూత్ ఇన్ఛార్జెస్ దగ్గర నుండి, గ్రామ కమిటీల దగ్గర నుండి, యూనిట్ ఇన్ఛార్జెస్ దగ్గర నుండి, క్లస్టర్స్ నుండి మండల కమిటీ వరకు కూడా పూర్తి చేసుకొని మొదటి విస్తృత స్థాయి సమావేశం జరుపుకుంటున్నాం. మొదటి నుంచి కూడా నేను ఒక మాట చెప్తా వస్తూ ఉన్నాను. ఎవరైనా పార్టీ పదవి తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీ సమయం ఇవ్వాలి అని. సమయం ఇవ్వటం కుదరకపోతే వాళ్ళు పార్టీ పదవి తీసుకోబాకండి. కానీ పార్టీ పదవి తీసుకున్న తర్వాత పార్టీకి పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఇవాళ అక్కడ ఇంతమంది వచ్చాం, కానీ పదవులు తీసుకున్న వాళ్ళు 50% మంది రాలేదు. నేను వివిధ విభాగాల అధ్యక్షులందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నాను. రేపు మీరందరూ కూడా మీ కమిటీ లిస్టు తీసుకొని రేపు సాయంత్రం ఇక్కడే అందరూ హాజరయ్యేటట్లు కమిటీ ఈసారి మీటింగ్కి వచ్చినప్పుడు ఒక్కొక్క విభాగం ఒక్కొక్క చోట కూర్చున్న విధంగా కూడా అరేంజ్మెంట్ చేసుకోండి. తెలుగు యువత, తెలుగు రైతు, తెలుగు మహిళ, అట్లా ఒక్కొక్క విభాగం ఒక్కొక్క చోట కూర్చుంటే ఈజీగా ఉంటుంది. ఇవాళ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల్లో మనం మాటిచ్చామో అవన్నీ కూడా ఒకటొకటిగా పూర్తి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. 4000 పెన్షన్స్ ఇస్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన రోజు నుండే 4000 పెన్షన్స్ ఇస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి 3000 పెన్షన్ ఇస్తామని 5 సంవత్సరాలు తీసుకున్నాడు. సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున. ఎవరు చావాలి? చంద్రబాబు నాయుడు గారు చావాలా, జగన్మోహన్ రెడ్డి చావాలా? ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తా అని చెప్పి ఒక్కళ్ళకే ఇచ్చాడు. మరి ఎవరు కావాలి? మాట తప్పింది ఎవరు? ఇవాళ మనం అందరికీ ఇస్తున్నాం కదా. అలాగే మెగా డిఎస్సి అనౌన్స్ చేస్తామని చెప్పేసి జైళ్ళల్లో పెట్టాడు. కానీ ఇవాళ మనం ఉద్యోగాలు ఇచ్చినందుకు చావాలా, ఇవ్వనందుకు జగన్మోహన్ రెడ్డి చావాలా? మరి ఆయన రైతు బంధు అని పెట్టాడు. 12,000 ఇస్తా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000తో కూడా కలిపి ఈయన 7,000 కలిపి 13,000 ఇచ్చాడు. ఇవాళ మనం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంతో కలిపి 20,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. మొదటి విడతగా 7,000 రూపాయలు
అకౌంట్లో వేసాం రైతులకి అన్నదాత సుఖీభావ కార్యక్రమం కింద. అలాగే సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాం. సంవత్సరానికి ఇప్పటికి 2 సిలిండర్లు ఇచ్చాం దీపావళి నుంచి మొదలుపెట్టి చెప్పాం. ఆగస్టు 15 నుంచి అమ్మ మీరు బస్సులు ఎక్కుతున్నారు కదా, టికెట్లు తీసుకుంటారా? అయితే మనం ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చాము, హామీలన్నీ నెరవేర్చాం. అమరావతి రాజధాని కడతా అన్నాం, నిర్మాణం శరవేగంతో జరుగుతూ ఉంది ఇవాళ. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని ఉంచుతానని చెప్పి అధికారంలోకి రాగానే 3 రాజధానులు అని చెప్పేసి రాష్ట్రానికి రాజధానే లేకుండా చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. మరి గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో ఏ గ్రామంలో అయినా ఒక్క పని వచ్చిందా? ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలే చెప్పాడు. బ్యానర్ కట్టాలన్నా పోలీస్ కేసు, మీటింగ్ పెట్టుకోవాలన్నా పోలీస్ కేసు, ఇంట్లోంచి బయటికి రావాలన్నా కూడా పోలీస్ కేసు తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిందేమీ లేదు. కానీ ఇవాళ ఆయన 2024లో ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఆయనకి ఏమాత్రం బుద్ధి వచ్చినట్టు కనపడలా. కాలం గడుపుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం మాకు రక్షణ కల్పిస్తుంది అనేటువంటి ఒక ధైర్యంతో. అది కూడా కాకుండా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వైసీపీ ప్రభుత్వం హయాంలో మన భూముల విలువలు ఎంత పడిపోయినాయి? కోట్లలో ఉన్న భూములు లక్షల్లోకి వచ్చాం. అంటే జగన్మోహన్ రెడ్డికి ఓటేసి మన గౌరవాన్ని మనం తగ్గించుకోవడానికి ప్రభుత్వాలను ఎన్నుకునేది. మన ఆస్తి విలువ పెరిగితే మన గౌరవం సమాజంలో పెరిగినట్లు లెక్క. మన ఆస్తుల విలువ పడిపోతే మన గౌరవం కూడా పోయినట్లే లెక్క సమాజంలో. 10 ఎకరాల పొలం ఉంటే 10 రెండ్లు 20 కోట్ల రూపాయల ఆస్తి ఉంది, అదికే ఆసామని చెప్పుకుంటారు. కానీ 2 కోట్ల రూపాయల భూమి 25 లక్షలు అయితే ఏమవుతుంది? కానీ వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మన భూములు కోట్ల విలువ చేసేటువంటి భూములు విలువ పెరిగింది. అది చంద్రబాబు నాయుడు గారి విలువ. చంద్రబాబు నాయుడికి ప్రతి గ్రామంలో కేఎస్ఎస్లు, బూత్ ఇన్ఛార్జెస్, గ్రామ కమిటీతో కలిపి మీటింగ్ పెట్టుకోవాలి. ఒకటి వివిధ విభాగాలు ఎవరైతే ఇవాళ మరి 50% రాలేదు, విభాగాలు ఎవరైతే అధ్యక్షులు వీళ్ళు వచ్చి ఉన్నారో అట్లానే సభ్యులు కూడా కొంతమంది వచ్చి ఉన్నారు. వచ్చిన వరకు ఇదే మీకు ఆహ్వానంగా భావించి రేపు సాయంత్రం 5 గంటలకల్లా